Hi everyone, wish you a very happy new year to all my subscribers. Hope this year will bring all success to everyone. Please support me for my further videos too. Thanks and love you all. పార్ట్ 1లో అనంత పద్మనాభ స్వామి గుడి నిర్మాణం వెనుక రహస్యాలను, ట్రావెన్కోర్ రాజుల చరిత్రను, ఆ దేవాలయం పర్యవేక్షణ గవర్నమెంట్ చేతుల్లో కాకుండా ఇంకా ఆ రాజకుటుంబీకుల చేతుల్లోనే ఎందుకు ఉంది, తెరిచిన 5 గదుల్లో లభించిన అనంత సంపద ఫుల్ డీటెయిల్స్ ఫోటోలతో సహా వివరించాను. పార్ట్ 2లో నాగబంధం అంటే ఏంటి, 6వ గదికి నాగబంధానికి లింక్ ఏంటి, 6వ గది మిస్టరీ గురించి వివరించాను. ఈ ఎపిసోడ్లో అసలు ఆ రేంజ్లో అనంత సంపద పద్మనాభస్వామి దేవాలయం నీలమాలిగల్లో ఎలా పోగయింది, మాజీ కాగ్ వినోద్ రాయ్ పద్మనాభస్వామి దేవాలయంలో అనంత సంపద చోరీపై సుప్రీంకోర్టుకి సమర్పించిన నివేదిక గురించి, ఇంకా మరిన్ని పద్మనాభస్వామి దేవాలయం లేటెస్ట్ అప్డేట్స్ ఈ ఎపిసోడ్లో చూద్దాం. అసలు పద్మనాభస్వామి దేవాలయంలో లక్షల కోట్ల విలువైన అనంత సంపద ఎలా పోగయిందో వివరిస్తాను. హిందూ దేవాలయాలపై టిప్పు సుల్తాన్ విచ్చలవిడిగా దాడి చేస్తూ దేవాలయాల సంపదను కొల్లగొడుతుండడంతో ట్రావెన్కోర్ రాజులు తమ రాజ్యంలోని సంపదనంతటినీ భద్రపరచడానికి దేవాలయం కింద నీలమాలిగలు కట్టించి అందులో భద్రపరచారని, ఆ సంపదే మనం చూస్తున్న ఈ అనంత సంపద అని చెబుతుంటారు. అయితే ప్రఖ్యాత చరిత్రకారుడు ఎంజి శశిభూషణ్ ఇవన్నీ గాల్లో మాటలని కొట్టిపారేస్తున్నాడు. ఈ దేవాలయం ప్రస్తావన శిలపాతికరం అనే తమిళ గ్రంథంలో 5వ శతాబ్దంలోనే ఉందని శశిభూషణ్ చెప్పాడు. అందులో కవి వర్ణించిన సముద్ర తీరంలో గల అడగామడం అనే గోల్డెన్ టెంపుల్లో విష్ణుమూర్తి విగ్రహం పడుకొని ఉంటుందని రాయబడింది. పద్మనాభస్వామి దేవాలయం కూడా సముద్ర తీరంలోనే ఉంది. దేవాలయం గోపురం బంగారంతో నిర్మించబడింది. గుడిలో లక్షల విలువ చేసే అనంత సంపద ఉంది. అందులోనూ విష్ణుమూర్తి విగ్రహం అనంతునిపై పవలించి ఉంటుంది. ఇవన్నీ చూసినట్లయితే ముమ్మాటికి కవి వర్ణించిన ఆ గోల్డెన్ టెంపుల్ పద్మనాభస్వామి దేవాలయమే అయి ఉంటుందని శశిభూషణ్ వాదన. అలాగే 9వ శతాబ్దంలో వైష్ణవ అజ్వర్, తిరుమాంగ అజ్వర్లచే రచింపబడిన కీర్తనలలో పద్మనాభస్వామిపై కూడా పాడారు. అంటే పద్మనాభస్వామి దేవాలయం అప్పట్లోనే ఉందని ప్రూవ్ అయింది. అలాగే అనంత సంపద కూడా దేవాలయం కట్టినప్పటి నుండి కూడా ఉందని శశిభూషణ్ చెప్పారు. అనంత పద్మనాభస్వామి లేక్ టెంపుల్లోని కోనేరులో బబియా అనే ఒక క్రొకడైల్ ఉంది. ఈ క్రొకడైల్ పద్మనాభస్వామి దేవాలయానికి కాపలా కాస్తూ ఉంటుందని చెబుతుంటారు. బబియా ప్రపంచంలోనే వెజిటేరియన్ ఫుడ్ తినే ఒకే ఒక క్రొకడైల్. ఆ లేక్లో చాలా చేపలున్నప్పటికీ బబియా వాటి జోలికి పోకుండా కేవలం అన్నంతో స్వామివారికి పెట్టే నైవేద్యాన్ని మాత్రమే తింటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే భక్తులు బబియా ఉన్న ఆ కోనేరులోనే స్నానాలు చేస్తూ ఉంటారు. ఇంతవరకు బబియా ఒక్కరిపై కూడా దాడి చేసిన దాఖలాలు లేవు. నార్మల్గా అయితే క్రొకడైల్ దరిదాపుల్లో గనక మనం వెళ్ళినట్లయితే ఇక అంతే సంగతులు. కానీ బబియా మాత్రం అలా కాదు. అయితే 1945లో ఓ బ్రిటిష్ సైనికుడు బబియాను తన తుపాకీతో కాల్చి చంపాడు. ఆశ్చర్యంగా కొద్ది రోజుల్లోనే ఆ బ్రిటిష్ సైనికుడు పాము కాటుతో మరణించాడు. దాంతో ఆ అనంతశేషుడే ఆ బ్రిటిష్ సైనికుడిపై పగ తీర్చుకున్నాడని చెబుతుంటారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొద్ది రోజుల్లోనే బబియా మళ్ళీ కోనేరులో ప్రత్యక్షమయ్యింది. ఇక అప్పటి నుండి కోనేరులో ఎప్పుడూ ఒక క్రొకడైల్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక క్రొకడైల్ కనుక మరణించిన వెంటనే ఆశ్చర్యంగా మరో క్రొకడైల్ కోనేరులో ప్రత్యక్షమవుతుంది. భక్తులందరూ ఇదంతా ఆ పద్మనాభస్వామి లీలగానే పరిగణిస్తుంటారు. మరి దేవాలయంలో అనంత సంపద ఎలా పోగైంది, దేవాలయానికి అంత ఆదాయం ఎలా వచ్చింది అంటే భక్తులు మరియు ఆ తర్వాతి కాలంలో ట్రావెన్కోర్ రాజులు మనస్ఫూర్తిగా దేవాలయంలో భారీ మొత్తంలో కానుకలు సమర్పించుకునేవారు. ఇప్పుడు ఎలాగైతే మనం తిరుమలలో కానుకలు సమర్పించుకుంటున్నామో అలాగన్నమాట. చివరికి 1750 జనవరి 17వ తేదీన అనిజం తిరునాల్ ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని పద్మనాభస్వామి పాదాల చెంత సమర్పించి తమను తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకున్నారు. అయితే ట్రావెన్కోర్ రాజులతో పాటు ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు కూడా తిరువనంతపురానికి వచ్చి భారీగా కానుకలు సమర్పించుకునేవారట.
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు అనంత సంపద లెక్కింపులో కానరావడం ఇందుకు నిదర్శనం. అయితే ట్రావెన్కోర్ రాజులు తమ సంపదను 3 భాగాలుగా విభజించారు. మొదటిది, దేవాలయాల నుండి వచ్చే సంపదను నేలమాళిగల్లోని గదుల్లో దాచేవారు. రెండవది, ఇక రాజ్యంలో పన్నుల రూపంలో వచ్చే భాండాగారాన్ని నేలమాళిగల్లో గదుల బయట ప్రాంతంలో దాచేవారు. మూడవది, ఇక ట్రావెన్కోర్ రాజులు తమ ఆదాయాన్ని ప్యాలెస్లలోనే ఉంచేవారు. అయితే నియమం ప్రకారం ట్రావెన్కోర్ రాజులకు పన్నుల రూపంలో తమ సామ్రాజ్యానికి వచ్చే ఆదాయంలో 1/6 వంతు వాడుకునే అధికారం ఉంది. కానీ మొదటి నుండి కూడా ట్రావెన్కోర్ రాజుల లివింగ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంది. వాళ్ళు ఆ సొమ్ము వాడకుండా దాన్ని కూడా దేవస్థాన ఆదాయంలోనే వేసేవారట. ఇక ట్రావెన్కోర్ రాజుల అతి ముఖ్యమైన ఆదాయం పెప్పర్, మిరియాల ద్వారా వచ్చేది. అవును, నిజం. ఆ రోజుల్లో విదేశాల్లో పెప్పర్కు విపరీతమైన డిమాండ్ ఉండేది. దాంతో పెప్పర్కు బదులుగా అంతే మొత్తంలో బంగారాన్ని స్వీకరించేవారట. అలా రాజకుటుంబీకుల కోశాగారంలో కుప్పలు తెప్పలుగా బంగారం పోగయింది. అయితే అదే సమయంలో టిప్పు సుల్తాన్ దేవాలయాలపై దండయాత్ర చేస్తూ విచ్చలవిడిగా సంపదను దోచుకొని శ్రీరంగపట్నానికి తరలించేవాడు. అలా శ్రీరంగపట్నం కోశాగారంలో ఇప్పుడున్న అనంత సంపదకు ఎన్నో రెట్లు బంగారం ఉండేదట. టిప్పు సుల్తాన్తో ప్రమాదం పొంచి ఉందని భావించిన ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు తమ సమస్త సంపదను పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో దాచారు. ట్రావెన్కోర్ రాజులు సైతం తమ సమస్త సిరి సంపదలను ఆ నేలమాళిగల్లోకి తరలించారు. దాంతో అప్పటికే నేలమాళిగల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న సంపద కాస్త అంతకు 10 పెరిగి అనంత సంపదగా మారింది. అయితే టిప్పు సుల్తాన్ సామ్రాజ్యంపై 1799లో ఈస్ట్ ఇండియా దళాలు, హైదరాబాద్ నుండి నిజాం సైనికులు, మహారాష్ట్ర నుండి మరాఠా దళాలు మూకుమ్మడిగా దాడి చేసి యుద్ధ భూమిలో టిప్పును చంపేశారు. దాంతో అనంత పద్మనాభస్వామి అనంత సంపదకు పొంచి ఉన్న ప్రమాదం పటాపంచలైంది. అయితే ఇదంతా ఆ పద్మనాభస్వామి లీలే అని నమ్మి నేలమాళిగల్లో దాచి ఉంచిన సంపదను తిరిగి తీసుకోలేదు. అలా ఆ సంపద అలానే ఉండిపోయింది. అయితే దురదృష్టవశాత్తు కొన్ని వేల దేవాలయాల నుండి టిప్పు సుల్తాన్ దోచుకున్న అంతులేని సంపదను ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్స్లో యూరప్కి తరలించింది. 2011లో పద్మనాభస్వామి నేలమాళిగల్లో దొరికిన సుమారు 1,00,000 కోట్ల విలువ చేసే అనంత సంపద చూసి యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. మరి అంతకు 100 రెట్లు శ్రీరంగపట్నంలో వేల దేవాలయాల నుండి దోచుకున్న సంపదే గనుక ఇప్పటికీ మన దగ్గర ఉండి ఉన్నట్లయితే ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేది. అలా అంచెలంచెలుగా అనంత సంపద అనంత పద్మనాభస్వామి ఆలయంలో పోగైంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో పార్ట్ 1, పార్ట్ 2లలో నేను చెప్పేశాను. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ వినోద్ రాయ్ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం చోరీకి గురవుతుందని, కంచే చేను మేస్తుందని రాజకుటుంబీకులపై సంచలనాత్మక నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించాడు. అది విన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ వినోద్ రాయ్ నివేదికలో ఏముందంటే, మనమందరం ఎంతో ఉత్కంఠగా 6వ గదిని ఎప్పుడు తెరుస్తారా, అందులో ఏముండి ఉంటుంది అని ఓ పక్క బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే, ఆ గదిని ఇప్పటికే 1990లో 2 సార్లు, 2002లో 5 సార్లు తెరిచారని అకౌంట్ బుక్స్లో రాసి ఉందని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఓసారి ఈ 6వ గది నుండి వెండి కడ్డీలను బయటకు తీసుకొచ్చినట్లు, అదే సమయంలో బంగారు పాత్రలను గదిలో డిపాజిట్ చేసినట్లు రాయ్ తెలిపాడు. అంతేకాదు పద్మనాభస్వామి దేవాలయం అనంత సంపద లూటీకి గురయ్యిందని, సుమారు 180 కోట్ల విలువ చేసే బంగారు కుండలు మాయమయ్యాయని మరో షాకింగ్ న్యూస్ చెప్పాడు. అసలు విషయం ఏంటంటే, జూలై 2002 వరకు 1 నుండి 1000 వరకు సీరియల్ ఆర్డర్లో ఉన్న కుండలు ఉపయోగంలో ఉన్నాయి. ఆ తర్వాత 1000 తర్వాత సంఖ్య గల కుండలను ఉపయోగించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే 2011 ఏప్రిల్ 1న 1988 సంఖ్య గల బంగారు కుండ బయటపడింది. ఆ లెక్కన బంగారు కుండల సంఖ్య కనీసం 1988 ఉండి తీరాలి. అయితే లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 822 కుండలను ఆలయ అలంకరణ కోసం అవసరమైన బంగారు ఆభరణాల కోసం కరిగించారు. ఇది పోను 1166 బంగారు కుండలు ఉండి తీరాలి. అయితే ప్రస్తుతం గదుల్లో ఉన్నవి 397 కుండలే. అంటే ఇంకా 769 కుండలు మిస్సింగ్ అన్నమాట. వీటి విలువ అక్షరాల 186 కోట్లు ఉంటుంది. ఇకపోతే స్వామివారి ఆభరణాల తయారీ కోసం 893 కిలోల బరువున్న బంగారాన్ని ఇచ్చారు. నగల రూపంలో 627 కేజీలు తిరిగొచ్చాయి. మిగిలిన 266 కేజీల బంగారం లెక్క ఎక్కడా కూడా రాయలేదు.
బి పేరుతో ఉన్న గదిని ట్రస్టీ తెరవనివ్వలేదు. కానీ దాన్ని గతంలో తెరిచినట్లు ప్రత్యక్ష సాక్షుల ఆధారాలున్నట్లు కమిటీ చెప్పింది. ఇక ఆలయ ఆవరణలో బంగారు పూత పూసే మెషిన్ దొరకడంతో స్వామివారి ఆలయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని వినోద్ రాయ్ తన నివేదికలో తెలిపాడు. అలాగే 1970లో 2 ఎకరాల స్థలం అమ్మగా వచ్చిన డబ్బు లెక్క ఎక్కడా కూడా అకౌంట్ పుస్తకాల్లో నమోదు చేయలేదు. మరి రాయ్ రిపోర్టుపై సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పనుందో వేచి చూడాలి మరి.